తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. త్వరగా వినేయండి మీరు కూడా. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వస్తున్నారంటే సంతోషించకుండా విచారంగా ఉండేది ఈ లోకంలో బహుశా తనొక్కతేనేమో. అవును, మరి వాళ్ళు తనని కన్నవాళ్లే కాదు, ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని వెనక ముందు ఆలోచించకుండా తన ఆనందాన్ని సంతోషాల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాసిన వాళ్ళు కూడా. ఈ చిట్టిబాబుకి బుద్ధిమంతుడనే ఓ బోర్డు మెళ్ళో తగిలించి మంచివాడనే ముద్ర వేసి తనకి బలవంతాన అంటగట్టింది వాళ్లే కదూ. తనెంత దీనంగా అర్థించింది, ఎంతగా బతిమలాడింది. చిట్టిబాబుతో పెళ్ళి వద్దుగాక వద్దని ఎంతగా వేడుకుంది, ఎంత ఏడ్చింది. ఒక్కళ్ళైనా పట్టించుకున్నారా? అసలు తన మాటలు విన్నారా? వాళ్ళు చేయాలనుకున్నది చేసేశారు. ఎవరి స్వార్థం వాళ్ళది. అలాంటి వాళ్ళు వస్తుంటే తను సంతోషించాలా? కుదరదు. వాళ్ళు కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే తన బాధ మరింత ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు. కానీ తప్పదు. ఉన్న 4 రోజులు తను వాళ్ళని భరించక తప్పదు. ఆలోచనల్లోంచి బయటపడి తల విదిలించింది. నేను ఎప్పుడు ఏది చెప్పినా విని ఊరుకోవడం లేదా తల్ల నిలువునా ఊపడం తప్ప ఇలా అడ్డుగోలు ప్రశ్నలు ఎప్పుడూ వేయొద్దు అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడొచ్చింది అతనికి అనుమానం. జానకి తలతిక్క మనిషే కాదు, అసలు మనసు అనేదే లేని మనిషిగా కూడా మారిపోతుందేమోనని. వచ్చినా ఏం చేయగలడు? ఎందుకంటే ఆమె మనసుని కదిలించగల శక్తి అతనికి లేదు. అదేమిటో గాని కొందరి జీవితాల్లో వద్దనుకున్నవే జరిగి తీరుతాయి, కావాలనుకున్నవే అస్సలు జరగవు. అచ్చం తన జీవితంలాగే. జానకి అలా అనుకోవడం అవాల్టికి అది 100సారి. ఆమె అలా అనుకోవడానికి కారణం శాంత బ్రహ్మాజీలు రావడం. వాళ్ళు వచ్చింది లగాయతూ వేరే పనేం పెట్టుకోలేదు. అల్లుడు కూతురు అన్యోన్యంగా ఆప్యాయంగా ఉంటున్నారా లేదా అన్న విషయాల్ని పరిశీలించడం తప్ప. ఆ పరిశీలనలో ఏ చిన్న సందు దొరికినా సరే శాంత కూతుర్ని పట్టుకొని సాధించేస్తోంది. అది అలా ఎందుకు జరుగుతోంది? ఇది ఇలా ఎందుకు చేస్తున్నావు? అసలు నువ్వు సరిగ్గా కాపురం చేసుకుంటున్నావా? చిట్టిబాబు మాట వింటున్నావా? అంటూ ఒకటే నస. ఆమెకి చిట్టిబాబు మీదన్న అభిమానంలో కించిత్తైనా తన మీద ఉండుంటే తన జీవితం ఈనాడిలా మారి ఉండేది కాదేమో అని జానకికి చాలాసార్లే అనిపించింది. అక్కడికి ఆవిడ సాధింపు భరింపశక్యంగాక భర్తతో చనువు నటించాలనుకుంది. కానీ ఆమెకిది సాధ్యపడలేదు. మనసులో లేనిది మాటల్లోకి చేతుల్లోకి రమ్మన్నా రాదు. నిజానికి చిట్టిబాబుతో పెళ్ళి ఆమెకి ఇష్టం లేదు, అయినా జరిగిపోయింది. అతనితో సంసారం చేయడము ఆమెకి ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రుల కోసం అతనితో కలిసి ఉండాల్సి రావడం తన కర్మగానే సరిపెట్టుకుంది. ఒక్కోసారి ఇలా అడుగడుగునా నటిస్తూ బతకకపోతేనే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అలాగే అనిపించింది. ఆ క్షణంలో ఆమెకి అందరికీ దూరంగా ఇంట్లోంచి ఎటైనా పారిపోవాలన్న కోరిక కలిగింది. కానీ అది తీరేది ఎలాగో అర్థం కాలేదు. భర్త బలవంతం మీద 2 రోజులు ఉద్యోగానికి ఎగనామం పెట్టేసింది. ఆ 2 రోజులు కూడా తన వాళ్ళ మధ్య ఇంట్లో గడపడం ఆమెకి దుర్భరం అనిపించింది. అందుకే 3వ రోజు మామూలుగానే కంపెనీకి బయలుదేరింది. తల్లి తండ్రి వద్దని వారిస్తే ఉద్యోగం పోతుంది. అది పోతే ఆయన ఒక్కరి సంపాదనతో పిల్లల్ని చదివించడం కష్టం. ఇది అసలే సిటీ. ఇక్కడ ఒక్కళ్ళ సంపాదన సరిపోదు. మొగుడు పెళ్ళాం కష్టపడితే తప్ప పూట గడవదు అంటూ ఏవేవో బీద కబుర్లు పేద కథలు చెప్పేసి వాళ్ళని ఒప్పించేసింది. అవన్నీ అబద్ధాలే అని తెలిసినా, భార్య సంపాదించి తెచ్చే 9,000 తనకి అవసరం లేదని తెలిసినా చిట్టిబాబు మాట్లాడలేదు. తనంటే ఆమెకి అంతగా ఇష్టం లేదన్న నిజం కూడా అతనికి తెలుసు. భర్త మౌనం జానకికి బలాన్నివ్వడంతో ఆమెకిక ఎవరూ అడ్డు చెప్పలేదు. భార్యాభర్తల మధ్య తలదూర్చడం ఎందుకని. బ్రతుకు జీవుడా అనుకుంటూ జానకి కంపెనీకి బయలుదేరింది. బయటికి రావడం అయితే వచ్చింది, కానీ సాయంత్రం కూడా ఇంటికి చేరకుండా ఉండడం ఎలాగో ఆమెకి అర్థం కాలేదు. అదే అడిగింది శోభని. రాత్రంతా ఇంటికి వెళ్లకుండా ఉండడానికి సరైన చోటు, క్షేమంగా ఉండే ప్రదేశం ఏదంటావు అని. ఆ ప్రశ్న విని తెల్లబోయింది శోభ. అసలు రాత్రంతా బయట గడపాలని ఎందుకనుకుంటున్నావు? ఆశ్చర్యంగా అడిగింది. ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే అసలు నిజం చెప్పబోయి అంతలోనే ఆగిపోయింది.
ఎందుకు చెప్పాలసలు? ఇంటికి వెళ్ళడం వెళ్ళకపోవడం అదంతా తనిష్టం. పోనీ చెప్పినా రేపన్న రోజు ఈ శోభ ఆ విషయాన్ని అందరికీ చెప్పదని నమ్మకం ఏమిటి? మాట పెదవి దాటితే పృథివీ దాటుతుందంటారు. లేదు, చెప్పకూడదు అని నిశ్చయించుకుంది. వేరే కారణమేం లేదు. ఓ 10 తులాలు పెట్టి మెళ్ళోకి బంగారం నగలు చేయించుకుందాం అనుకుంటున్నాను. అందుకు డబ్బులు కావాలి కదా, అందుకు ఓటీలు అవి చేయాలి కదా, అందుకని అడిగానన్నమాట అంది. ఒకదానికొకటి పొసగని మాటల వల్ల ఆమె అబద్ధం చెబుతోందని శోభకి అర్థమైంది. అయినా సరే స్నేహితురాలు అలా ఎందుకు చెబుతోందన్న కుతూహలం మాత్రం ఆమెకి కలగలేదు. అందుకే గాఢంగా నిట్టూర్చింది. నీ కోరిక తీరాలంటే అందుకు ఒకటే మార్గం, మధు సార్ని అడిగి నైట్ డ్యూటీ వేయించుకోవడమే అంది. ఆ సలహా జానకికి నచ్చింది. కానీ మధుకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే అదోలా అనిపించింది. కానీ తప్పదు. వసుదేవుడంతటి వాడే అవసరార్థం గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అలాంటి వాడితో పోల్చుకుంటే తనెంత అనిపించింది. ఆ సాయంత్రం వర్కింగ్ అవర్స్ అయిపోగానే వెళ్ళి మధుకర్ని కలుసుకుంది జానకి. తనని వెతుక్కుంటూ వచ్చిన ఆమెను చూసి ముఖం చిట్లించాడతను. అతని ముఖ కవళికల్ని చూస్తుంటే జానకికి వచ్చిన పని విరమించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది. అంతలోనే ఇంట్లో ఉన్న తల్లి తండ్రి గుర్తొచ్చారు. మనసు గట్టిపరుచుకుంది. చిరాగ్గా తన వైపే చూస్తున్న మధుకర్ని చూసి చిన్న చిరునవ్వు నవ్వింది. అతను నవ్వలేదు. కనుబొమ్మల్ని మరింతగా ముడేసి ఎదురుగా ఉన్న జానకిని పురుగును చూసినట్టు చూశాడు. సార్, మీతో కొంచెం మాట్లాడాలి అంది ఎలాగో గొంతు పెగల్చుకుని. ఏమిటి, ఏం కావాలి అసహనంగా అడిగాడు. నాకు నైట్ డ్యూటీ చేయాలనుంది, చిరునవ్వు చెదరనీయకుండానే చెప్పింది. ఆమె వైపు అదోలా చూశాడతను. అడిగి మరీ నైట్ డ్యూటీలు వేయించుకునే ఆడాళ్ల మీద అతనికి వేరే అభిప్రాయం ఉంది. ఎందుకు ఆరా తీశాడు. కొద్దిగా డబ్బు అవసరం పడింది సార్. 4 నైట్లు చేసుకుంటే జీతం కొంచెం ఎక్కువ వస్తుందని నా ఫ్రెండ్ చెప్పింది. అందుకే చేయాలనుకుంటున్నాను. ఇంకా చిరునవ్వుని కొనసాగించడం చేత కానట్టుగా తలంచుకొని చెప్పింది. అప్పుడొచ్చింది అతని ముఖం మీదకి నవ్వు. నైట్ డ్యూటీ విలువ నీకు కూడా తెలిసిందన్నమాట. మూతి ఓ పక్కకి సాగదీసి వంకరగా నవ్వుతూ అన్నాడు. ఆ అనడం కూడా అదోలా ఏదోలా అన్నాడు. అతని మాటల్లో మరో అర్థం ధ్వనించేసరికి అదిరిపడింది జానకి. చివ్వున తలెత్తి మధుకర్ వైపు తీక్షణంగా చూసింది. ఆమె చూపులకి అతను బెదర్లేదు. బాటిల్ వాషింగ్ సెక్షన్లో నైట్ వర్క్ ఉంది, కానీ అక్కడ ప్రస్తుతం ఉన్న వాళ్ళంతా సరిపోతారు. ఇక పై వాళ్ళ అవసరం రాదు. అంచేత ఇవాళకి నీకు నైట్ డ్యూటీ దొరకనట్టే, కాబట్టి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అతనలా అనేసరికి అప్పటి వరకు ఆమె కళ్ళల్లో తాండవిస్తున్న కోపం కాస్త టక్కున మాయమైపోయింది. దాని స్థానే ఒకంత ఆందోళన చోటు చేసుకుంది. అది కాదు సార్ అని ఏదో చెప్పబోయింది. కానీ మధుకర్ వినిపించుకోలేదు. నీకంతగా నైట్ డ్యూటీ చేయాలనుంటే కాసేపు వెయిట్ చెయ్యి. మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్లేస్లో నిన్ను అడ్జస్ట్ చేస్తాను చెప్పేసి ముందుకు కదిలాడు. కాసేపు అంటే ఎంతసేపు సార్? చప్పున అతన్ని అనుసరిస్తూ కంగారుగా అడిగింది. ఓ అరగంట కావచ్చు, లేదా గంట పట్టచ్చు. అక్కడ ఏదైనా పనుందనిపిస్తే కాసేపటి తర్వాత బాటిల్ వాషింగ్ సెక్షన్లోని వాళ్ళని ఎవరినైనా నీ దగ్గరికి పంపిస్తాను. అంతేకాని నువ్వు ఇలా పెంపుడు కుక్కపిల్లలా నా వెంట పరిగెత్తుకురాకు వెటకారంగా అన్నాడు. పెంపుడు కుక్కపిల్ల అన్న మాట చెవిన పడ్డ వెంటనే జానకి కాళ్ళకి టక్కున బ్రేకులు పడ్డాయి. ఆమెని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడతను. చెప్పలేనంత అవమానంగా అనిపించింది ఆమెకి. దాన్ని అలా భరించడం కంటే అక్కడికక్కడే తల పగలగొట్టుకొని చావడం మంచిదని కూడా అనిపించింది. శరీరం అంతా కృంగిపోతున్నట్టవుతూ ఉంటే మెల్లగా ఓ పక్కకి నడిచి అక్కడే చతికిలబడింది. అంత జరిగినా సరే ఆమెకి ఇంటికి వెళ్ళాలని మాత్రం అనిపించలేదు. చావడానికైనా సిద్ధమే కానీ ఇంటికి వెళ్ళేది లేదు అన్నట్టుగా ఉంది ఆ క్షణంలో ఆమె పరిస్థితి. ఇవే మాటలు, ఇదే వ్యవహారం ఇంట్లో వాళ్ళదైతే అందుకు ఫలితం ప్రతీకారం. బయట వాళ్ళదైతే వాటి రూపం అవసరం కోసం బయట వాళ్ళ దగ్గర రాజీ పడ్డట్టే ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ప్రవర్తిస్తే బంధాలు బీటలు వారవు. కానీ ఈ నిజం ఆమె తనంత తానుగా తెలుసుకోలేదు. ఆమెకి అర్థమయ్యేటట్టుగా తెలియచెప్పేవాళ్ళు లేరు. ఇంతలో అరగంట గడిచింది. గంట అయింది. మధుకర్ నుంచి ఏ కబురు లేదు. ఎందుకైనా మంచిదని మరో పావుగంట ఎదురు చూసింది. అయినా ఆమె కోసం ఎవరూ రాలేదు. ఈ లోపల చిట్టిబాబు నుంచి 4 సార్లు ఫోను. 3 సార్లు తీయలేదు. చివరికి వదిలేలా లేడని 4వ సారి కాల్ అటెండ్ అయింది. ఓటీ ఉంది, చేయమంటున్నారు, కాదనడానికి వీల్లేదు అంటూ అబద్ధం చెప్పి పెట్టేసింది. ఆ తర్వాత ఇక ఏమైతే అదైందని లేచి బాటిల్ వాషింగ్ సెక్షన్ వైపు కదిలింది. అప్పటికే అక్కడ వర్క్ మొదలైంది. మధుకర్ అక్కడే ఉన్నాడు.
సంశయిస్తూనే అతన్ని సమీపించింది. సార్ అని పిలిచింది. పిలుపు విని తల తిప్పి చూశాడు. ఏమిటి అడిగాడు, ఏమీ ఎరగనట్టు. అసలు అంతకు ముందు ఆమె తనకి ఏమీ చెప్పనట్టు. అదే సార్, నైట్ డ్యూటీ గురించి గుర్తు చేసింది. ఆ విషయం గురించి వచ్చి అడిగేది ఇప్పుడా? గంట క్రితం రావాల్సింది విసురుగా అన్నాడు. జానకి బిత్తరపోయింది. అది కాదు సార్, ఓ గంట ఆగు, కబురు పంపిస్తాను అని మీరేగా చెప్పారు. మీ కబురు కోసం ఎదురు చూస్తూ బయటే కూర్చున్నాను సార్. జరిగిన దాంట్లో తన తప్పేం లేదు అన్నట్టుగా చెప్పింది. మధుకర్ మొహం ఎర్రబడింది. అంటే నైట్ డ్యూటీ ఉంది, వచ్చి చెయ్యమ్మా అని నేను నిన్ను బొట్టు పెట్టి పిలవాలన్నమాట. అసలు నాకు తెలియక అడుగుతాను, అవసరం నీదా నాదా? పని కావాల్సింది నీకు, అందుకని నా కాళ్ల చుట్టూ 10 సార్లు తిరగాల్సింది నువ్వు, నేను కాదు. పైగా అదేం పట్టనట్టు తప్పంతా నాదే అయినట్టు మాట్లాడుతున్నావే. అసలు నీకింత పొగరేమిటి? అతను తనని పట్టుకొని అందరిలోనూ అలా చెడామెడా ఎడాపెడా దులిపేస్తుంటే జానకికి తల కొట్టేసినంత పనైంది. ఇందాక వెంట వస్తుంటే పెంపుడు కుక్క పిల్ల అంటూ అవమానించింది అతనే. నువ్వు రాకు, నేనే కబురు పంపిస్తాను అన్నది అతనే. తీరా వస్తే ఇప్పుడిలా అవసరం నీదా నాదా అంటూ తిట్టిపోస్తున్నది అతనే. అసలేమిటి ఇతని ఉద్దేశం? ఇలాంటి 2 నాలుకల మనిషితో ఎలా మాట్లాడడం? ముందుకెడితే నుయ్యిని, వెనక్కెడితే గొయ్యిని సృష్టిస్తున్న ఇతనితో ఎలా వ్యవహరించడం? ఇదంతా అప్పుడు తను అతన్ని ఎదిరించిందన్న కక్ష సాధింపా, లేక అతను తనకి పైవాడినన్న అధికార మదమా? ఆలోచిస్తుంటే జానకి బుర్ర గిర్రున తిరిగిపోయింది. అప్పటికే తలంచుకొని మధుకర్ చేత నానా మాటలు పడి శిలాప్రతిమలా ఉండిపోయిన ఆమెని అక్కడున్న వాళ్ళందరూ వింతగా, విచిత్రంగా, జాలిగా చూస్తున్నారు. ఇంకా ఎందుకు నిలబడతావు? ఈ పూటకి ఇక్కడ పనేం లేదు, నువ్వు ఇక వెళ్ళొచ్చు కటువుగా అన్నాడతను. జానకి గుండె గుబిల్లు మంది. ఎందుకంటే ఓవర్ టైం చేస్తున్నట్టు అబద్ధం చెప్పేసింది కనుక ఇప్పుడప్పుడే చిట్టిబాబుకి ఫోన్ చేయడానికి లేదు. ఒకవేళ ఏదో ఒకటి చెప్పి తనని తీసుకువెళ్ళడానికి రమ్మందామన్నా శోభ ఉంది కదా, ఆమెతో వచ్చేయచ్చు కదా అని ఖచ్చితంగా అడుగుతాడు. ముందే ఈ ఓవర్ టైం వర్క్ తప్పనిసరి అని చెప్పేసి తన కాళ్ళకి తనే బంధం వేసుకుంది. కాదు, తన నోటికి తనే తాళం తగిలించుకుంది. ఇక ఇప్పుడు శోభ ఇంటికి వెళ్ళిపోయిందన్న నిజం చెప్పేందుకు వీల్లేదు. మొత్తంగా అటు మింగినా ప్రమాదమే, ఇటు కక్కినా ప్రమాదమే అన్నట్టుగా తయారైంది తన పరిస్థితి. అలా అని తనే వెళ్ళిపోదామంటే ఆ సమయంలో కంపెనీలోంచి బయటపడి ఆటోలు కూడా దొరకని చీకట్లో ఒంటరిగా నిర్మానుష్యంగా ఉండే రోడ్డులో 1/2 మైలు దూరం నడుచుకుంటూ వెళ్ళడం అంటే మాటలు కాదు. ఆ పరిస్థితిని తలుచుకుంటేనే ఆమెకి ఒళ్ళంతా భయంతో జలధరించింది. ఏ విషయమూ సరిగ్గా చెప్పకుండా తనని ఎటూ కాని పరిస్థితుల్లోకి నెట్టేసిన మధుకర్ వైపు బేలగా, నిస్సహాయంగా చూసింది. ఆ కళ్ళల్లో నీళ్లు ఊరడానికి ఇంకొంచెం సేపట్లో అవి కనురెప్పల్ని దాటి చెక్కిళ్ల మీదకి జారడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ఆమె ముఖం చూసి కూడా మధుకర్ కరగలేదు. ఏం ఇంకా నిలబడ్డావెందుకు? చెప్తుంటే నీకు కాదు? కర్కశంగా అన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం సాధ్యం కాదు. పని లేకపోయినా పర్వాలేదు, ఏదో మూల కూర్చుంటాను. ఈ రాత్రికి ఇక్కడే ఉండనివ్వండి అని అడగాలనిపించింది. అవసరమైతే ఆ క్షణంలో ఆమె మధుకర్ కాళ్ళ మీద పడడానికి కూడా సిద్ధమైపోయింది. అంతే తప్ప ఉన్న నిజం చెప్పేసి వచ్చి తనని తీసుకువెళ్ళమని చిట్టిబాబుకి ఫోన్ చేయాలని మాత్రం అనుకోలేదు. సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన. ఏంటి సార్ మీరు మరీనో? ఆమె మీద మీకంత కోపమే ఉంటే కసిదీరా తిట్టండి, లేదు ఈడ్చిపెట్టి 2 చెంపదెబ్బలు కొట్టండి. అంతేకాని మరీ ఇలా రాత్రిపూట ఒంటరిగా చీకట్లో ఇంటికి వెళ్ళిపోమ్మని ఇబ్బంది పెట్టకండి. మీకిది భావ్యం కాదు. ఉండనివ్వండి సార్. తన తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు ఎవరిదో అర్థింపు వినిపించింది. చివ్వున తల తిప్పి మాటలు వినిపించిన దిశగా చూసింది జానకి. ఆమెకి 20 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. చిలకపచ్చ చుడీదార్లో చాలా అందంగా ఉంది. ఏం చదువుకుందో ఏమో గాని మధుకర్తో మాట్లాడడానికి అస్సలు భయపడడం లేదు. తన తరపున మాట్లాడిన ఆమె వైపు కృతజ్ఞతగా చూసింది జానకి. ఆ తర్వాత ఏమంటాడో అన్నట్టుగా చూపుల్ని మధుకర్ వైపు తిప్పింది. అతనేం మాట్లాడలేదు. రా అక్క. మధుకర్ మౌనంగా ఉండిపోవడం చూసి ఆమె పిలిచింది జానకిని. మళ్ళీ అతని ముఖంలోకి భయంగా చూసింది జానకి. మధుకర్ ఏటో చూస్తుండడంతో ఇక ధైర్యం చేసి ఏమైతే అదైందని ఆమె దగ్గరికి నడిచింది. కొద్దిగా పక్కకి జరిగి జానకి టేబుల్ ముందు నిలబడడానికి చోటిచ్చిందామె. ఇదిగో ఈ ఖాళీ బాటిల్స్ని ఆ పక్కనున్న టబ్లో ఉన్న సోప్ వాటర్లో ముంచి కడగాలి. అదయ్యాక అటు పక్కన ఉన్న టేబుల్ మీద మరో వాటర్ టబ్ ఉంది కదా, ఆ నీళ్ళల్లో ముంచి తీసి టేబుల్ మీద ఓ పక్కగా బోర్లించాలి. ఖాళీ సీసా ఒకటి ఆమెకు అందిస్తూ వివరించింది. నన్ను సార్ పని చేయమనలేదుగా. ఆమె చేతిలోని బాటిల్ని అందుకునేందుకు సంశయిస్తూ గొణిగింది. ఆయన చెప్పడులే, నువ్వు కానీ ఏమంటాడోనని భయపడకు.
తర్వాత సార్తో నేను మాట్లాడతానులే ధైర్యం చెబుతున్నట్టుగా అందామే. ఆ భరోసాతో జానకి వర్క్ ప్రారంభించింది. నా పేరు అరుణ, మరి నీ పేరేమిటి? అరగంట తర్వాత మధుకర్ బయటికి వెళ్ళగా చూసి అడిగిందామే. జానకి చెప్పింది. ఎన్నాళ్ళైంది ఈ కంపెనీలో చేరి? నెల. ఏ సెక్షన్? ప్యాకింగ్ సెక్షన్. ఈ నెల లోపలే సార్తో కొట్లాడావా? ఆశ్చర్యంగా అడిగింది. ఉలిక్కి పడింది జానకి. నేను ఆయనతో గొడవపడ్డానని నీకెలా తెలుసు? మరింత ఆశ్చర్యంగా అడిగింది. సార్ నీ మీద మండిపడుతున్నాడుగా. తనతో కొట్లాడిన వాళ్ళనే అలా 10 మందిలోనూ సాధించి అవమానిస్తాడు. వీలైతే ఒక్కోసారి చెంప చెళ్ళుమనిపిస్తాడు కూడా, చెప్పిందామే. మరి ఇంత దుర్మార్గమా? అసలు అతన్ని ఎవరు ఏమీ అనరా? అనరు. ఎందుకంటే మన ఎండి గారికి ఇతనికి ఏదో బంధుత్వం ఉంది. అందుకే వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా ఇలాంటి విషయాలని చూసి చూడనట్టు పోతుంటాడు. మధుకర్ సార్ని ఎదిరించడం అంటే మన గోతిని మనమే తవ్వుకున్నట్టు. ఇన్ని విషయాలు చెబుతున్నావు, నువ్వొచ్చి ఎన్నేళ్ళైంది? ఆరా తీసింది జానకి. ఏళ్ళా? ఎక్కడా? 2 నెలలే అయింది, తేలిగ్గా అంది. జానకి ఆశ్చర్యంగా అనిపించింది. కేవలం 2 నెలల్లోనే మధుకర్ గురించి అరుణకి అన్ని విషయాలు తెలియడం. సార్ గురించి నువ్వు చాలా విషయాలు తెలుసుకున్నావే? ఆశ్చర్యాన్ని గొంతులో అదిమి పెట్టేస్తూ అంది. తప్పదు, చెప్పి నవ్వేసింది అరుణ. సార్ నిన్నింకా ఇలా కనిపించినప్పుడల్లా సాధిస్తూనే ఉంటాడు అని తనే చెప్పింది మళ్ళీ. అతనలా నా మీద కక్ష సాధించకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని అరుణని అడగాలనుకుంది, కానీ అడగలేకపోయింది. ఆయన ఇక నుంచి నిన్నేమీ అనకుండా ఉండాలంటే నీకు ఒకటే మార్గం ఉంది. కాసేపటి తర్వాత అంది అరుణ. ఏమిటది అని జానకి కుతూహలంగా అడగలేదు. అలా అని ఆమె చెప్పబోయేది వినకూడదన్న ఆలోచన అంతకంటే పెట్టుకోలేదు. అరుణ చెప్పే మార్గం తనకి అనుకూలంగా ఉంటే ఆచరించడం, లేదంటే మానేయడం అన్న ఉద్దేశం తప్ప. సార్ని పట్టుకొని సారీ చెప్పేయి. ఏదో తెలియక చేశాను సార్, తప్పైపోయింది అని కళ్ళనీళ్ళు పెట్టేసుకో చాలు, ఇంకెప్పుడు నిన్నేమీ అనడు, చెప్పింది. ఖచ్చితంగా ఆ కాస్త పని చేస్తే చాలా? ఏ కాస్త? అదే సారీ చెప్పేసి కళ్ళనీళ్ళు పెట్టేసుకోవడం చాలు, అంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు. ఆమె చెప్పింది విని జానకి తేలిగ్గా నిట్టూర్చింది. తనకి ఉద్యోగం కొన్నాళ్ల పాటు అవసరం. పైగా కంపెనీలో కూడా నలుగురిలోనూ గౌరవంగా మర్యాదగా నిలవాలి, భేష్ అనిపించుకోవాలి. తప్పితే పదే పదే తను నలుగురిలోనూ మధుకర్ చేత తిట్లు తినకూడదు. సారీ చెప్తే అతను తృప్తి పడిపోతాడు అంటే ఆ కాస్త ముక్క నోటితో చెప్పడానికి తనకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇప్పుడు ఇక్కడ మధుకర్ ఉన్నాడని భయపడి ఈ కంపెనీ వదిలేసి మరో దాంట్లో చేరినా అక్కడ ఇలాంటి మరో సుధాకర్ ఉండడన్న నమ్మకం లేదు. గోటితో పోయేదాన్ని గోటితోనే తుంచేసి తను సమస్య నుంచి గట్టెక్కడం చాలా మంచిదనిపించింది. నేను సార్తో మాట్లాడాలి, అరుణతో అంది. లేడికి లేచిందే పరుగట, అలా ఉంది నీ వ్యవహారం. ఉదయం డ్యూటీ దిగే ముందు సార్తో మాట్లాడి వెళ్ళిపోదాం. నేను సాయం ఉంటాను, సరేనా? నవ్వుతూ అంది అరుణ. ఆమె చెప్పిన దాంట్లో అభ్యంతరం ఏది కనపడకపోయేసరికి అంగీకారంగా తలూపింది జానకి. ఆ తర్వాత అరుణ కబుర్లు చెప్తుంటే వింటూ వర్క్లో నిమగ్నం అయిపోయింది. అరుణ పక్కన ఉండడం వల్ల జానకి ఆ రాత్రి అసలు నిద్ర సంగతే గుర్తులేదు. తెల్లారింది. రాత్రంతా పనితో మెలకువగా ఉండడం వల్ల జానకి కళ్ళు మండసాగాయి. తొందరగా ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోవాలన్న బలమైన కోరిక పట్టి కుదిపేస్తోంది. నైట్ డ్యూటీ అక్కడితో ముగిసిపోయిందన్న సూచనగా వర్కర్లంతా బయటకు కదులుతున్నారు. పద వెడదాం, ఓ పక్కగా ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని భుజానికి తగిలించుకుంటూ అంది అరుణ. భగభగా మండుతున్న కళ్ళనోసారి గట్టిగా నులుముకొని బలవంతాన నిద్రమత్తు వదిలించుకొని అరుణ వెంట నడిచింది జానకి. ఇద్దరూ కలిసి మధుకర్ దగ్గరికి వెళ్లారు. కట్టగట్టుకొని వచ్చిన ఆ ఇద్దరినీ చూసి బ్రుకుటి ముడేశాడతను. ఏమిటి? అడిగాడు. అక్క మీకు సారీ చెప్పాలని వచ్చింది, చొరవగా అంది అరుణ. తనంతట తనే వచ్చిందా, లేకపోతే నువ్వు బలవంతం చేసి లాక్కొచ్చావా? చురుగ్గా అడిగాడు. తనే వచ్చింది, నేనేం చెప్పలేదు సార్, ఒట్టు. నెత్తిమీద చెయ్యి పెట్టుకుని నవ్వుతూ అంది అరుణ. అరుణ అలా నవ్వడం జానకి నచ్చలేదు, కానీ తప్పదు. ఆమె అలా నవ్వకపోతే ఇప్పుడు తనకి పని కాదు. కొన్ని విషయాల్లో పరిస్థితులకి తల వంచాల్సిందే. మధుకర్ నవ్వుతున్న అరుణ వైపు నిశితంగా చూశాడు. ఆ తర్వాత తన చూపుల్ని జానకి మీదకి మరల్చాడు. సారీ సార్. అతను అలా చూడడమే ఆలస్యం అన్నట్టుగా ఆ కాస్త ముక్క అప్పజెప్పేసింది. అక్కడితో అతని ముఖం ప్రసన్నంగా మారుతుందని ఆశించింది, కానీ అలా జరగలేదు. మధుకర్ నొసలు మరింత ముడిపడ్డాయి. దేనికి సారీ? అడిగాడు. ఎందుకో ఆమెకి తెలీదు.
వెంటనే ఏం చెప్పాలో అది అర్థం కాలేదు. నేను పొరపాటు చేశాను సార్, తప్పంతా నాదే అంది మళ్ళీ. ఎందుకో ఆ క్షణంలో ఆమెకి ఏడుపు ఎగదన్నుకొచ్చింది. అదంతా చెయ్యని నేరానికి, తనది కాని తప్పుకి అతన్ని క్షమాపణ అడగడం ఏమిటి అన్న భావం వల్లనే. ఏడుపొక్కటే తక్కువగా ఉన్న జానకి మొహం చూస్తుంటే అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ముఖం విశాలము ప్రశాంతము అయింది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కంపెనీకి కొత్తదానివి కనుక ఈసారికి వదిలేస్తున్నాను. నాకసలే కోపం ఎక్కువ. నా దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండు మందలిస్తున్నట్టుగా అన్నాడు. నాకు కూడా పంతం ఎక్కువే. అదసలు పంతం కూడా కాదు, పగ. నన్ను అనవసరంగా ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకోను, ప్రతీకారం తీర్చుకుంటాను. అంచేత నువ్వు ఈసారి నుంచి నా దగ్గర జాగ్రత్తగా ఉండు అనాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ నిభాయించుకొని అరుణతో కలిసి అడుగులు బయటికి వేసింది. పక్కన నేనున్నాను కాబట్టి సార్ నిన్నేమీ అనలేదు, లేకపోతే మళ్ళీ దులిపేసి ఉండేవాడు. నన్ను సార్ ఏమీ అనడు, అలాగే నాతో ఉన్న వాళ్ళని కూడా అరుణ గర్వంగా చెప్పుకుపోతోంది. ఆమె చెబుతున్నది వింటూ మౌనంగా అడుగులేస్తోంది జానకి. గేటు బయటికి రాగానే ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు విడిపోయారు. నైట్ డ్యూటీ చేసి ఉండడం వల్ల 2 అడుగులు వేస్తే చాలు ఒళ్ళు తిరుగుతున్నట్టు, తల తిరుగుతున్నట్టు అనిపించడంతో ఇక నడిచి వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకొని ఆటో మాట్లాడుకుని ఇంటికి చేరుకుంది జానకి. ఇంట్లోకి అడుగు పెట్టగానే కాఫీతో ఎదురొచ్చింది శాంత. వేడివేడి కాఫీ గొంతులో పడేసరికి ప్రాణం లేచొచ్చినట్టయింది. కాఫీని పూర్తి చేసి సరాసరి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. మొహం అయినా కడుక్కోకుండా తోటకూర కాడలా వాలిపోతూ మంచం మీదకి చేరిపోయిన కూతుర్ని చూసి గాఢంగా నిట్టూర్చింది శాంత. జానకిని అలా చూస్తూ ఆ క్షణంలోనే ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. పిల్లల్ని నేను నాతో పాటు తీసుకువెళ్తాను మెల్లగా అయినా స్థిరంగా అంది శాంత. సాయంత్రం జానకి, చిట్టిబాబు, బ్రహ్మాజీ అందరూ డాబా మీద కూర్చొని వేడివేడి టీ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సందర్భంలో హఠాత్తుగా ఆవిడ ఆ ప్రసక్తి తెచ్చింది. తల్లి మాట విన్న వెంటనే ఏమనాలో జానకికి తోచలేదు. ఆ పని చిట్టిబాబు చేశాడు. ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అడిగాడు. దాని మానాన అది ఉద్యోగం సద్యోగం అంటూ పగలు రాత్రి ఆ కంపెనీని పట్టుకుని వేళ్లాడుతోంది. నీ మానాన నీకు నీ షాపు పనులు ఉంటాయి. మీ ఇద్దరి మధ్య పిల్లల ఆలనా పాలనా చూసేవాళ్ళు ఉండరు. అందుకే నేను ఊరికి తీసుకుపోదాం అనుకుంటున్నాను అని చెప్పింది. అదే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. జానకేమో అక్కడ కంపెనీలో చాకరీ చేసి చేసి వస్తుంది. తీరా ఇంటికొచ్చాక పిల్లల్ని చూసుకునేంత ఓపిక తీరిక దానికుండవు. అందుకే పిల్లల్ని మాతో పంపించేయి నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు బ్రహ్మాజీ. ఏమెరుగని ఆ పసిపిల్లల్ని చూస్తుంటే అతనికి జాలిగానే ఉంది. మరి అసలు కంటే వడ్డీ ముద్దు కదా, అందుకే మనవల పైన అంత దయ. అంతా విని గాఢంగా నిట్టూర్చాడు చిట్టిబాబు. ఆలోచిస్తే వాళ్ళు చెప్పింది ఓ విధంగా కరెక్టే. జానకి వాళ్ళకి తల్లే కానీ ఆమె వల్ల పిల్లలు ఏం సుఖపడుతున్నారు? ఏదో చెయ్యాలి కనుక తప్పదన్నట్టుగా మొక్కబడిగా వాళ్ళ పనులన్నీ పూర్తి చేస్తుంది. వేళకి ఇంత తిండి పడేస్తుంది. అంతే తప్ప పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పడం, వాళ్ళని ఆడించడం, ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం ఇలాంటివేమీ ఆమెకి చేత కావు. అదే అమ్మమ్మ దగ్గరుంటే వాళ్ళకి వేళకి ఇంత తిండితో పాటు ఒకంత ప్రేమ ఆప్యాయత కూడా దక్కుతాయి. ఆ తర్వాత తాత్కాలికంగా పెరిగే ఈ దూరం వల్లనైనా జానకి మారుతుందేమో చూడాలి అనిపించింది చిట్టిబాబుకి. సరే మీ ఇష్టం, కానీ వాళ్ళు నన్ను వదిలి ఉండగలరో లేదో అది చూడాలిగా అన్నాడు. ఉంటారులేదు, ఎలాగో అలా మేం వాళ్ళని మరిపిస్తానులే. ఈ విషయంలో నువ్వేం బెంగపడకు సముదాయించాడు బ్రహ్మాజీ. వాళ్ళందరూ కలిసి అలా ఓ నిర్ణయానికి వచ్చేశాక ఇక తను చెప్పేదేం లేదనిపించడంతో జానకి మౌనంగా ఉండిపోయింది. ఆ మర్నాడే పిల్లల్ని తీసుకుని శాంత, బ్రహ్మాజీలిద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు. అమ్మమ్మ తాతయ్యలతో ఊరికి వెళ్ళడానికి పిల్లలు కూడా చాలా ఉత్సాహం చూపించారు తప్ప తల్లిని వదిలి వెడుతున్నందుకు ఏమాత్రం బాధపడలేదు. అసలు అలాంటి ప్రేమ అనుబంధం వాళ్ళ మధ్య ఉంటేగా. చిట్టిబాబు మాత్రం పిల్లల్ని బస్సు ఎక్కిస్తూ విలవిల్లాడిపోయాడు. బస్సు కదిలి కిటికీలోంచి చేతులూపుతున్న పాప బాబు కనుమరుగయ్యేసరికి అతని కళ్ళల్లో నీళ్లూరాయి. కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకుంటున్న అతన్ని విచిత్రంగా చూసింది జానకి. పిల్లలు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారని సంతోషించక అలా ఏడుస్తాడేమిటి ఆడదాన్లా? ఆ మాటకొస్తే తనే నయం. ఏ బాధ లేకుండా వాళ్ళని నవ్వుతూ ధైర్యంగా సాగనంపింది అనుకుంది కూడా. పిల్లలు వెళ్ళిపోయాక ఆమె విషయం ఏమో గాని అతనికి మాత్రం ఒంటరితనం మరింత పెరిగినట్టుగా అనిపించింది.
పిల్లల హడావిడి, గందరగోళము, కేరింతలు లేని ఆ ఇల్లులా కాక శ్మశానంలా తోచింది. పాప బాబు ఉంటే వాళ్ళ కారణంగా అయినా అతను జానకితోనూ ఆమె చిట్టిబాబుతోనూ మాట్లాడుకోవలసి వచ్చేది. ఇప్పుడు ఆ పిల్లలే లేకపోవడంతో ఇద్దరి మధ్య ఉన్న సంబంధం తెగిపోయినట్టుగా అనిపించింది. అతనికైతే వెంటనే వెళ్ళి పిల్లల్ని తెచ్చేసుకోవాలని అనిపించింది. కానీ జానకిలో మాత్రం అలాంటి ఫీలింగ్స్ పొరపాటును కూడా కలగలేదు. ఆ మాటకొస్తే అతనితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా అలా ఒకే కప్పు కింద వేర్వేరుగా బతకడం ఆమెకి ఎంతో హాయిగా ఉంది. చిట్టిబాబు గీతలు గీసి అందులో భార్యను నిలబెట్టే రకం కాకపోవడం, స్కూల్ నుంచి వచ్చి తన కోసం ఆశగా ఎదురుచూసే పిల్లలు లేకపోవడంతో జానకి పరిస్థితి పంజరం వీడిన పక్షిలా తయారైంది. రోజు కంపెనీకి వెడుతోంది, వస్తోంది. ముఖ్యంగా మొదటిసారి నైట్ డ్యూటీ ధర్మమాని అరుణతో లభించిన స్నేహం ఆమెని కొత్త కొత్త దారుల వైపు మళ్లించింది. అరుణదంతా వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వినియోగించుకో, అందిన దాన్ని అనుభవించు అన్న పద్ధతి. అంతేకాదు, కంపెనీలో హెల్పర్గా వర్క్ చేస్తున్నంత మాత్రాన అలాగే ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చేసేది ఎలాంటి ఉద్యోగమైనా ఆడది అందంగా కనిపించడానికి ప్రయత్నించడంలో అసలు ఏ తప్పు లేదు అంటుంది. కొంచెం వెలిసిన బట్టల్ని, పాతబడిన దుస్తుల్ని ఆమె కట్టుకోదు. ఎప్పుడూ సరికొత్తవి లేదా కొత్తగా కనిపించేవి మాత్రమే ధరిస్తుంది. నెలకోసారి బ్యూటీ పార్లర్కి వెడుతుంది. ఇక ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్, నెయిల్ పాలిష్ వంటి వాటి వాడకం సరే. అవి లేకపోతే ఆమెకి అస్సలు రోజు గడవదు. అరుణ టిప్ టాప్గా తయారయ్యి కంపెనీకి వస్తుంటే ఆమె వర్కర్ అని ఎవరూ అనుకోరు. కనీసం ఊహించనైనా ఊహించలేరు. అలా ఉంటుంది ఆమె వేషధారణ. అంతెందుకు, ఓసారి తను పనిచేసే కంపెనీలో ఓ లేడీ సూపర్వైజర్ తన కట్టు బొట్టు గురించి వ్యాఖ్యానించిందని, హెల్పర్ అంటే ఏదో సాదాసీదాగా ఉండాలి, అంతేకాని ఇలా మాతో సమానంగా ఉంటే ఎలా, ఇక ఇక్కడ మాకు మీకు ఏం తేడా ఉంటుంది అందని ఆమె ఆ కంపెనీలో ఉన్న ఫలంగా ఉద్యోగం మానేసింది. అవసరమైతే ఓ పూట భోజనమైనా మానేస్తుంది, కానీ తను ఘనంగా కనపడకపోవడాన్ని మాత్రం ఆమె భరించలేదు. అది అరుణ పద్ధతి. అందుకే ఆమెతో పరిచయమైన 3వ రోజు నుంచే జానకిలో, ఆమె ఆలోచనలలో, ప్రవర్తనలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పూటకి గతిలేని, పైసాకి ఠికానా లేని అరుణలాంటి వాళ్లే అంత షోకులు, భేషజాలు వెలగబెడుతున్నప్పుడు డబ్బుకి ఇబ్బందే లేని తనలాంటి వాళ్ళకి సాదాసీదాగా ఉండాల్సిన కర్మేమిటి అనుకుంది. అలా అనుకున్న మర్నాడే కంపెనీలో పని ఎగ్గొట్టేసి అరుణని వెంటేసుకొని కోటి, అబిడ్స్, చార్మినార్, చౌరస్తా అన్నీ తిరిగేసి తనకు కావలసిన మేకప్ సరంజామా, ఓ 2 మంచి చెప్పుల జతలు, హ్యాండ్ బ్యాగులు కొనేసుకుంది. పనిలో పనిగా చీప్ అండ్ బెస్ట్గా ఉండే 4 కొత్త చీరలు కూడా తీసేసుకుంది. ఇక నుంచి తనకి నెల జీతం అందగానే ఓ కొత్త చీర, అది ఖరీదైనది తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఏ చీరని ఎలా కట్టుకోవాలి, ఎలాంటి చీర మీదకి ఎలాంటి నగలు వేసుకోవాలి, చెప్పులు ఎలాంటివి ఉపయోగించాలి వంటి విషయాలన్నీ అరుణ చెబుతుంటే విని కంటతా పట్టేసింది. ఇప్పుడు జానకిని చూస్తే 10th మధ్యలో మానేసిన అమ్మాయి అని ఎవరూ అనుకోరు. అలా మారిపోయింది ఆమె వాలకం. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో బెదిరిపోతూ, భయపడిపోతూ, ఎవరైనా ఏదైనా అంటే ముడుచుకుపోతూ, టచ్ మీ నాట్లా ఉండే జానకి ఇప్పుడు అందరితోనూ కలుపుగోలుగా ధైర్యంగా మాట్లాడే స్థాయికి ఎదిగిపోయింది. పైగా మధుకర్కి సారీ చెప్పినప్పటి నుంచి ఆమెకి అతని భయం కూడా లేకుండా పోయింది. వీటన్నింటికీ కారణం ముమ్మాటికి అరుణే. సెక్షన్లు వేరైనా వీలుంటే జానకి అరుణ కోసం పరిగెత్తడం, లేదా అరుణే వచ్చి జానకిని పిలుచుకుపోవడం చూస్తున్న శోభకి అంతగా నచ్చలేదు. కానీ ఏం చేయగలదు? ఒకళ్ళ కోసం ఒకళ్ళుగా పరిగెలెడుతున్న వాళ్ళిద్దరినీ చూసి అసూయగా నిట్టూర్చడం తప్ప. శోభ భావాలు జానకికి స్పష్టంగా తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు శోభ కంటే అరుణ స్నేహమే ఆమెకి ఎంతో బాగున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే అరుణ ఎప్పుడూ అందం గురించో, ఆనందం గురించో మాట్లాడుతుందే తప్ప ఈ నెల జీతం రాలేదు, డబ్బులు సరిపోవు, అప్పు కావాలి అంటూ ఆర్థిక ఇబ్బందుల గురించి అస్సలు చర్చించదు. అప్పే కావాలంటే ఓ 1000 ఉంటే ఇయ్యి అంటూ చాలా హుందాగా అడుగుతుందే తప్ప దీనంగా ముఖం పెట్టి జాలిగా అర్థించదు. సెక్షన్లోకి అడుగు పెట్టింది మొదలు నిన్న క్యాప్సూల్ ఫిల్లింగ్ సెక్షన్లోకి కొత్త కెమిస్ట్ కుర్రాడొచ్చాడు. ఎంత బాగున్నాడో! ఇవాళ మధు సార్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఆ హెచ్ఆర్ మేనేజర్ డ్రెస్ చూడు ఎలా ఉందో! ఏమిటో ఆ రెడ్ కలర్ షర్ట్ మీద నేవీ బ్లూ ప్యాంట్. వాళ్ళ ఆవిడ ఊళ్ళో లేదేమో, అందుకే ఆ పిచ్చి కాంబినేషన్. ఇలా మగాళ్ల గురించి, వాళ్ళ అందచందాల గురించి, ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుతుందే తప్ప మీ ఆయన నీతో ప్రేమగా ఉంటాడా?
ఇవాళ మా ఇంట్లో పరిస్థితులేం బాగుండలేదు. లాంటి ఇంటి విషయాలు, ఒంటికి చిరాకు కలిగించే విషయాలు అస్సలు చెప్పనే చెప్పదు. అదిగో ఆ లక్షణాలే అరుణలో జానకికి బాగా నచ్చిన విషయాలు. ఎంత నచ్చినా కానీ ఎందుకో వెంటనే వాటిని ఆమోదించలేకపోయింది. కనుకనే అలా పరాయి మగాళ్ళని పరిశీలనగా చూడ్డం, వాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కాదు, పైగా పెళ్లి కాని పిల్లవి కూడాను అందోసారి. ఆ మాటలకి పగలబడి నవ్వింది అరుణ. మనకి కళ్ళున్నది చూడడానికి, మనసున్నది చూసే అందాలకి స్పందించడానికి, మనిషి ఉన్నది ఆ స్పందనలకి ఆనందించడానికి అంది తేలిగ్గా. ఆలోచిస్తే అది నిజమే అనిపించింది జానకికి. అంతే, కంపెనీలో ఉన్న కాసేపు తన ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మరేవో అద్భుతమైన లోకాల్లోకి వెళ్ళిపోవాలంటే అది ఒక్క అరుణ మాటల వల్లనే సాధ్యం అన్న అభిప్రాయం చాలా బలంగా కలిగింది ఆమెకి. ముఖ్యంగా మగాళ్ల విషయంలో ఆమె పరిశీలన, ఆసక్తి, వాళ్ల పరోక్షంలో ఆమె చేసే వ్యాఖ్యలు ఇవంటే జానకికి చాలా ఇష్టం. అవి వింటూ తాను కూడా వాళ్ళందరినీ ఆసక్తిగా గమనించడం అంటే మరింత ఇష్టం. అలా గమనిస్తూ ఆ సందర్భంలో వింత వింత భావాల్లో పడి అడ్డు అదుపు లేకుండా ఎటు పడితే అటు కొట్టుకుపోతున్న మనసుని అలా స్వేచ్ఛగా వదిలేయడం మరీ మరీ ఇష్టం. ఇలా ఒకప్పుడు పని, కంపెనీ, జీతం ఈ 3 విషయాల్ని తప్ప మరేదీ పట్టించుకొని జానకి మనసు ఇప్పుడు మగాళ్ళు, వాళ్ళ అందాలు, ఆకర్షణలు అన్న కొత్త అంశాల మీదకి మళ్ళింది. ఆ విధంగా అక్కడ ఉన్న మగాళ్లలో సుపీరియర్స్లో ఎవరెక్కువ అందగాళ్ళు అన్న చర్చలో ఎక్కువ మార్కులు కొట్టేసిన అందగాడు మగాడు మధుకర్ అని అరుణే తేల్చి చెప్పింది. జానకి ఒప్పుకుంది. అంతే తప్ప అసలు అరుణ ఎందుకు అంతగా మధుకర్ని పొగుడుతోంది అన్న విషయాన్ని మాత్రం అంతగా పట్టించుకోలేదు. అలా పట్టించుకుని ఉంటే కథ మరోలా ఉండేది. పైగా ఇక్కడ జానకికి తెలియని మరో పచ్చి నిజం ఏంటంటే నచ్చిన అంశాన్ని పదే పదే చూడాలని కళ్ళు ఆరాటపడతాయి. కంటి చూపులతో తృప్తి చెందని మనసు స్పందించడం మొదలెడుతుంది. మనసు స్పందనలకి మనిషి బానిస అవుతాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. రోజులన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే ఇక కాలం అనే పదానికి అర్థం, విధి అనే పదానికి విలువ ఉండవు. కంపెనీకి వెళ్ళడం, అరుణ సాహచర్యంలో రోజులు హుషారుగా ఖుషీగా గడిపేయడం జానకికి బాగున్నట్టు అనిపించింది. ఈ రోజులు ఇలాగే గడిచిపోతే చాలని ఆమె చాలాసార్లే అనుకుంది. అయితే ఆమె కోరుకున్న దానికి విభిన్నంగా జరపడమే తన ధ్యేయం అన్నట్టుగా విధి మరో విధంగా ఆమెని నిరాశపరిచింది. ప్రొడక్షన్ లేని కారణంగా పర్మనెంట్ వర్కర్లకి తప్ప కొత్తగా చేరిన వాళ్ళందరికీ బ్రేక్ ఇచ్చారు. ఆ లిస్టులో శోభ, జానకి కూడా ఉన్నారు. జరిగిన దానికి శోభ పెద్దగా బాధపడలేదు. ఈ కంపెనీ కాకపోతే మరోటి, అదే వర్క్ అదే జీతం అనేది ఆమె ఉద్దేశం. కానీ జానకికి అలా అనిపించలేదు. బ్రేక్ అనగానే ఎందుకో గుండె పగిలినట్టయింది. ఎందుకలా అనిపించి ఉంటుందో కారణం మాత్రం తెలియలేదు. ఆ పూటకి వర్క్ అయిందనిపించి ఇంటికి చేరుకుంది. ఆమెకి మనసులో లేదు. పిల్లలు లేని ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం ఆమెకి మరింత భయాన్ని కలిగించింది, బాధని రెట్టింపు చేసింది. ఏవేవో ఆలోచనలు హృదయాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అవేమిటో ఎంతకీ అర్థం కావు. మోయలేని బాధేదో గుండెని పిండుతున్న భావం. మనసంతా అదోలా ఉంది. బహుశా నాది అనుకున్న కంపెనీ, ఉద్యోగం ఆ రెండింటినీ వదిలి రావాల్సిన పరిస్థితులు తనను అలా బాధిస్తున్నాయేమోనని సరిపెట్టుకుంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.